రితు నేలమీద కూర్చుంది. ఆమె ఒడిలో తన రిపోర్ట్ కార్డ్, కళ్లలో నీళ్లు ఉన్నాయి. నువ్వెందుకు శర్మగారి పిల్లల్లా ఉండలేవు రితు? అని ఆమె తల్లి కావ్య పదునైన స్వరంతో అడిగింది. వాళ్ళు ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వస్తారు. అప్పుడే వాళ్ల అమ్మమ్మ ఇంట్లోకి వచ్చింది. ఆమె దయగల కళ్ళు ఆ దృశ్యాన్ని గమనించాయి. కావ్య ఆమె మెల్లగా అంది. నువ్వు 5వ తరగతిలో చదివిన పాఠాలు గుర్తు ఉన్నాయా? లేదా నీ క్లాసుమేట్స్ అందరి పేర్లు గుర్తు ఉన్నాయా? కావ్య నిట్టూర్చింది. అది వేరు అమ్మా. రితు చదవదు. ఎప్పుడూ తన క్రేయాన్లు, పెయింట్లతో బిజీగా ఉంటుంది. కాలం మారింది. ఇప్పుడు చాలా పోటీ ఉంది. అమ్మమ్మ రితువైపు చూసి నవ్వింది. నువ్వు లోపలికి వెళ్ళి నాకోసం అందమైన బొమ్మ గీసుకునిరా, చిన్నారి అంది. రితు పరుగెత్తుకుంటూ వెళ్ళిపోగానే అమ్మమ్మ కావ్యవైపు తిరిగింది. చెప్పు కావ్య, అమ్మమ్మ మొదలుపెట్టింది. నువ్వు నీ ఉద్యోగంతో సంతోషంగా ఉన్నావా? అది నీకు ఆనందాన్ని ఇస్తుందా? కావ్య పక్కకు చూసింది. అది బిల్లులు కడుతుంది అమ్మా. అదే ముఖ్యం. కాని అది నీ మనసును నింపుతుందా? అమ్మమ్మ మెల్లగా నొక్కి చెప్పింది. ప్రతి బిడ్డ ఒక విభిన్నమైన పువ్వు కావ్య. అందరూ డాక్టర్లు లేదా ఇంజనీర్లు అవ్వాలని లేదు. ప్రపంచానికి కళాకారులు, ఉపాధ్యాయులు, డిజైనర్లు మరియు కలలు కనేవారు కూడా కావాలి. ఉద్యోగం నీ జేబును నింపగలదు, కాని అభిరుచి మాత్రమే నీ ఆత్మను నింపగలదు. నీ కలలను జీవించుమని రితును బలవంతం చేయకు, అమ్మమ్మ ముగించింది. ఆమె కలలను ఆమెనే కనుక్కోనివ్వు. అప్పుడే రితు ఉత్సాహంతో ప్రకాశిస్తున్న ముఖంతో గదిలోకి పరుగెత్తుకొచ్చింది. ఆమె తన డ్రాయింగ్ను పైకి ఎత్తి చూపించింది. అది నవ్వుతున్న అమ్మమ్మ, నవ్వుతున్న కావ్య మరియు నవ్వుతున్న రితు అందరూ ఒకరినొకరు కౌగిలించుకుంటున్న చిత్రం. కావ్య కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె రితును గట్టిగా కౌగిలించుకుంది. చివరకు అర్థం చేసుకుంది. తన చిన్నారికి ఒత్తిడి అవసరం లేదు. తన సొంత ఇంద్రధనస్సును గీయడానికి ఆమెకు ప్రేమ మరియు మద్దతు మాత్రమే కావాలి. 10 సంవత్సరాల తరువాత రితు ఒక వేదికపై నిలబడింది. ఆమె అందమైన డిజైన్లను నవ్వుతున్న మోడల్స్ ధరించారు. ఆమె తన మనసు చెప్పిన మాట విని ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. జీవించడానికి ఉత్తమమైన కళ ఎల్లప్పుడూ మన సొంతమే అని నిరూపించింది.